పెడితే అది ఎంత పెద్ద సేవ అంటే, ఒక చెట్టు నుంచి వచ్చే ఆక్సిజను కొన్ని వందల వేల మంది తీసుకుంటారు. మరి నువ్వు పెట్టిన మొక్క వల్ల ఎంతమందికి ఆక్సిజన్ అందుతుంది? మరి ఎంత గొప్ప పని అది. నీ పెళ్లి రోజు నాడు చేయు, నీ పుట్టినరోజు నాడు చేయు. ఇలాంటి విషయాలు మన పిల్లలకి నేర్పిస్తున్నామా? చిన్నారులకి పసి మనసులండి వాళ్ళవి. తల్లి చెప్పకపోతే ఇంకెవడు చెప్తాడు? అసలు తల్లే చెప్పట్లేదు, తండ్రి ఏమో బిజీ. ఉద్యోగాలు, టీచర్ల ఉద్యోగాలు, ఉపాధ్యాయులు ఎలా ఉన్నారంటే బిజినెస్ అయిపోయినాయి అవన్నీ. అందుకనే 7 రోజుల సప్తాలో ఆ మన్మడు చూసి లాల నచ్చిన వాళ్ళని ఇప్పుడు చూడనే చూడదు. అంత స్ట్రిక్ట్గా ఉంటే మన నిజంగా ఎంత మాస్టర్ అవుతారు మీకు తెలియదండి. ఎవరు వస్తే మనకేం చేసేది? మేడం ఎంత దూరంకి వెళ్ళొచ్చింది, నేను పనంతా ఓటుకుని ఇలా కూర్చున్నా అన్న కసి మీ లోపల ఉండాలా, పట్టు ఉండాలా. మరి అట్లా ఉంటేనే ఎదుగుతాం. ఇంత గలగల గలగల గల జ్ఞానం చెప్పడానికి నా దగ్గర ఎంత పట్టు ఉంటే వస్తుందండి? నాకు ఇల్లు ఉంది, నాకు పిల్లలున్నారు, నాకు సంసారం ఉంది. దాంతో పాటు దీని మీద పట్టు ఉంది, శ్రద్ధ ఉంది, లోపల చెప్పలేనంత తపన ఉంది. నేర్చుకోవాలి, చెప్పాలి, అందరికీ అందించాలి. గ్రామంలో ఈ పుస్తకం తెరిచి చూడండి. పత్రిజీ ఏం రాసిందంటే, ప్రతి గ్రామానికి గీత అందాలా అన్నాడు. తను మార్చిన గీతని మార్చడం అంటే ఏంటిది? వేరే ఏం చేయలే. ఉన్నది అర్థమైతలేదు కదా మనకి. భగవద్గీత అర్థం కాదు అంత తొందరగా. దాన్ని ఏం చేసిండు? అర్థమయ్యే రీతిలో అచ్చ తెలుగులో 5వ తరగతి చదివిన వాళ్ళకి కూడా అర్థమయ్యే రీతిలో ఇచ్చిండు. కాబట్టి ఇది గ్రామంకి వెళ్ళాలి అన్నాడు. ఎందుకు వెళ్ళాలి గ్రామంకి? ఆయన ఉద్దేశం ఏంది? గ్రామంలో అమాయకులు ఉంటారనుకున్నాడు. పాపం ఆయన ఉంటారా? ఉంటారు. పల్లెలు వెలగాలి అన్నాడు. అందుకనే పరీక్షిత్ మహారాజు ద్వాపర యుగం అంతం కావాలి, కలియుగం స్టార్ట్ కావాలని చెప్పి కలిపురుషుడు ఆయన పని చేయడానికి వచ్చిండు. అప్పుడు ఏమన్నాడంటే పరీక్షిత్ మహారాజు, నేనుండగా నువ్వు ఎట్లా వస్తావు అన్నాడు. కథం ఈ మాట అనేసరికి నేనున్నంత వరకు నువ్వు రావద్దు అన్నాడు. సరే మీరున్నంత వరకు నేను రావద్దు అంటే మరి నేను ఎక్కడుండాలో మీరు అక్కడ నన్ను ఉంచండి అన్నాడు కలిపురుషుడు. బాగా వినండి, 7 రోజుల సప్తాహం ఎందుకు పెట్టుకుంటున్నాము చెప్పిండు. సరే నన్ను ఎక్కడ ఉంచుతారో మీరు ఉంచండి, మీరు ఉన్నంత వరకు నేను రావద్దంటే మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తా అన్నాడు. అప్పటి వరకు నేను వచ్చేసినా కాబట్టి నేను ఎక్కడ ఉండాలో మీరు చెప్పండి అన్నాడు. ఒకటి పత్తలు ఆడే దగ్గర అన్నాడు, జూదం కళ్ళు తాగే దగ్గర, పరస్త్రీ మీద వ్యామోహం ఉన్న దగ్గర, అబద్ధాలు ఆడే దగ్గర. ఎన్నైనాయి? 4 అయినాయి. అప్పుడైనా బాగా ఆలోచించిండి కలిపురుషుడు. ఇవన్నిటి దగ్గర ఎట్లన్నా ఉంటా నేను, ఇవన్నీ నువ్వు చెయ్యవు. ఎవరు? పరీక్షిత్ మహారాజు అవన్నీ చేయడు. జూదం ఆడడు, అబద్ధాలు ఆడడు, తాగడు, పరస్త్రీ మీద మోహం లేదు. ఈయన చెయ్యడు. ఈయనని ఫస్ట్ తీసేయాలి అంటే ఇంకొక సరిపోతలేవు, నాకు ఇంకొకటి కావాలి అన్నాడు. బంగారం మీద వ్యామోహం. బాగా గుర్తుంచుకోండి, ఊకే మా నాయనని సతాయించద్దు, మా నాయనలని. బంగారం మీద వ్యామోహం ఎవరికైతే ఉంటుందో అక్కడ కూడా ఉండొచ్చు నువ్వు అన్నాడు. కథ నెత్తి మీద ఏముంది? కిరీటం. పరీక్షిత్ మహారాజుకి. పరీక్షిత్ మహారాజు కదా, రాజుకి కిరీటం ఏది ఉంటుంది? బంగారం ఉంది. ఈ కలిపురుషుడు పోయి ఏడ కూర్చున్నాడు? నెత్తి మీద బంగారంలో పోయి కూర్చున్నాడు. చూడండి, ఆ క్షణంలో రాజు ధర్మం ఎటువైందో, సత్యం ఎటువైందో, కథం లోపల అహంకారం స్టార్ట్ అయింది. ఎందుకంటే నెత్తి మీద ఉన్నాడు. ఇప్పటి వరకు సత్యం ధర్మం 2 కన్నులుగా చేసుకొని కాపాడిన పరీక్షిత్ మహారాజు యుగం అంటే మామూలు విషయం కాదు. అలాంటి సమయంలో ఈయన రాగానే అహంకారం వచ్చింది. నేను రాజు,